పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడితే అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు పండగే. ఎందుకంటే అలాగైనా సరే మీడియాలో కనిపించవచ్చు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడవచ్చు అనేది ఒక కోరిక అనమాట వాళ్ళందరికీ. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయా శాఖలు చేసేటువంటి కార్యక్రమాల అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం తరపున ఏదైనా కార్యక్రమాలు చేస్తే దానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేది ఏమీ ఉండదు అని ఇప్పటివరకు జరిగినటువంటి ప్రసారంలో కూడా తేలిపోయింది. ఇక మాట్లాడాల్సిందల్లా అక్కడక్కడ కొంచెం నోటికి బీప్ కలిగినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడితే వాటికి కౌంటర్ ఇచ్చే పనిలో పడదాం అనేది ఒక లైన్ అనమాట. ఆ కోణంలోనే సరే మీడియాలో కనిపిస్తారు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉన్నారు మన అంబటి రాంబాబు గారు, అదేవిధంగా మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గారు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒంటి కాలు మీద లేచి గట్టిగా మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆ వర్గాన్ని, అంటే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం, పేరు నాని కూడా కాపు సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం మాట్లాడితే ఆ సామాజిక వర్గంతోనే కౌంటర్లు ఇప్పించే అసహజమైనటువంటి రాజకీయాలకు తెరదీశారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఆ పక్కన గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళు ముగ్గురు ఒంటికాల మీద లేచి ఏదేదో మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ వాడని వీడని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మోరిగినంత మాత్రాన పరువు పోదు అనేది వాళ్ళ సామెత అనమాట. కాబట్టి వీళ్ళ స్థానం జనసేన కార్యకర్తల్లో అది. ఇక అంబటి రాంబాబు గారు మాట్లాడితే నాటకాలకు స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి మాట్లాడినట్టుగా, అదిగో ద్వారకా ఆలమందలం ఇదిగో అన్నట్టుగా ఉంటుంది. పేరు నాని గారు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు సహజంగానే ఉన్నప్పటికీ, కొంచెం అట్రాక్టివ్గానే ఉన్నప్పటికీ, ఆయన నుంచి పవన్ కళ్యాణ్ తిట్టమని కాపు నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ చాలామంది కోరుకోవట్లేదు. ఆ పార్టీలో ఉన్న కొంతమందే ఎందుకు పవన్ కళ్యాణ్ మీద మా వాడు విరుచుకుపడతాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎందుకు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో తెలియదు. మీడియాలో కనిపించడం కోసం మాత్రమే ఈ ముగ్గురు మాట్లాడుతున్నారనేది అందరికీ అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకోసారి మాట్లాడతారు, ఇంకోసారి కూడా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళని ఎవరు పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ మాత్రం అందరూ చూస్తూ ఉన్నారు. ఇది తెలిసిపోయింది. ఇక జనసేన వర్సెస్ వైసీపీ అంటే, రాజకీయంగా వైసీపీ పెద్ద పార్టీ అయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఈ ప్రత్యారోపణ చేసే నాయకులందరూ కూడా, అంటే అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, చాలా చిన్న స్థాయి అనే చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడేటప్పుడు తమ నియోజకవర్గ ప్రజల్లో గౌరవం పెరుగుతుందా, ఆదరణ పెరుగుతుందా అని పక్కకు పెడితే, విజ్ఞుల దగ్గర వాళ్ళ పరువు పెరుగుతుందా పోతుందని తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది ఈ ముగ్గురు నాయకులకు నా సూచన. Please subscribe our channel.